నమస్కారం. ఈరోజు మనం ఒక హృదయ విదారకమైన కాని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక విశ్లేషణలోకి వెళ్తున్నాం. వాస్తవాలను వదిలేసి భయానికి, అనుమానానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తే ఎంతటి భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయో చెప్పే ఒక కథను మనమిప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక కథ కాదండోయ్. సామూహిక భయం అంటే మూక మనస్తత్వం సమాజపు ఆలోచనా విధానాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలిపే ఒక పచ్చి నిజం. ఒకసారి ఈ మాటను గమనించండి. మూఢనమ్మకం మనిషిని రాక్షసుడిగా మారుస్తుంది. ఇది 100కి 100 పాళ్లు నిజం. లాజిక్ను అంటే మన తార్కిక ఆలోచనను గాలికి వదిలేసినప్పుడు మనిషి మెదడు ఎంత చీకటిదారుల్లోకి వెళ్తుందో, దయ, కరుణలాంటివి ఎలా మాయమైపోతాయో ఈ ఒక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. మొదటి భాగం. ఒక ప్రశాంతమైన గ్రామం. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ప్రజలంతా చాలా ఆహ్లాదంగా, ఆనందంగా జీవించేవారు. పండుగలు, సంబరాలతో ఆ గ్రామం ఎప్పుడూ నవ్వులతో నిండిపోయి ఉండేది. సరిగ్గా అదే ఊరిలో రంగయ్య, రంగమ్మ అనే దంపతులుండేవారు. వాళ్లు చాలా చాలా మంచివారు. వాళ్ల ఇల్లు చిన్నదే కావచ్చు, కాని మనసు మాత్రం చాలా పెద్దది. ఎవరికి ఏ కష్టమొచ్చినా ముందుండి సాయం చేసేవారు. అందుకే ఊరిలో అందరికీ వాళ్లంటే ఎనలేని గౌరవం, ఆప్యాయత. ఆ ఊరిపై మూఢనమ్మకం అనే నీడపడకముందున్న అందమైన పరిస్థితిది. రెండవ భాగం. ఆ ఊరిలో భయం మరియు మూఢనమ్మకాల పెరుగుదల. ఇలా సాగిపోతున్న ఆ ప్రశాంతమైన గ్రామంలో ఒక్కసారిగా వింత సంఘటనలు మొదలయ్యాయి. మొదటి నెల అమావాస్య రోజు ఎవరో ఒకరు చనిపోయారు. సరే, వయస్సు అయిపోయింది కదా, బహుశా సహజ మరణమే అని అందరూ అనుకున్నారు. కాని సరిగ్గా 2వ నెల అమావాస్యకు మళ్లీ ఇంకో మరణం. నెలలు గడుస్తున్న కొద్దీ అదే జరుగుతోంది. ఇంకేముంది, ప్రజల మనసుల్లో భయం, ఆందోళన మొదలయ్యాయి. ఇది సాధారణం కాదు, ఎవరో చేతబడి చేస్తున్నారు, మన ఊరిపై ఏదో దుష్టశక్తి పడింది అని ఊరంతా గుసగుసలాడటం మొదలుపెట్టారు. ఈ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. ప్రతి అమావాస్య దగ్గరపడే కొద్దీ గ్రామంలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించేది. రాత్రివేళ ఎవరూ బయటికి రావడానికూడా వణికిపోయేవారు. చిన్నపిల్లలు ఏడుస్తే నిద్రపో, లేదంటే చేతబడి వస్తుంది అని భయపెట్టే స్థాయికి వెళ్ళిపోయారు. కాని విచిత్రమేమిటంటే రంగయ్య, రంగమ్మ మాత్రం ఎలాంటి భయమూ లేకుండా ప్రశాంతంగా తమ పనులు చేసుకునేవారు. వాళ్లు ఎప్పటిలాగే నవ్వుతూ ఉండేవారు. దురదృష్టవశాత్తు సరిగ్గా ఇదే కొంతమందికి అనుమానం తెప్పించింది. అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే వీళ్లకెందుకు భయం లేదు అంటే బహుశా వీళ్లకే నిజం తెలుసా అని సందేహపడసాగారు. మూడవ భాగం. అమాయకులపై మూకదాడి. అది మరొక అమావాస్య రాత్రి. ఆకాశం నల్లగా మారింది. గాలి బలంగా వీస్తోంది. ఊరంతా భయంతో వణుకుతుంటే కొంతమంది గ్రామస్తులు గుంపుగా రంగయ్య, రంగమ్మ ఇంటి దగ్గరకు వెళ్లారు. కిటికీలోంచి జాగ్రత్తగా లోపలికి చూశారు. లోపలనుంచి ఏవో మంత్రాల్లా వినిపించే శబ్దాలు, వింత వింత నవ్వులు. రంగయ్య, రంగమ్మ మధ్యలో ఒక పెద్ద ముగ్గు. ఆ ముగ్గులో కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, అలాగే పిండితో చేసిన ఒక బొమ్మ, దానికి గుచ్చిన గుండు సూదులు. అంతే. అది చూడగానే ఆ గ్రామస్తులంతా ఒక తప్పుడు నిర్ధారణకు వచ్చేశారు. ఇదిగో, వీళ్లే మన ఊళ్ళో చేతబడి చేస్తున్నారు, మన ఊరిని నాశనం చేస్తున్నదే వీళ్లే అంటూ కోపంతో రగిలిపోయిన ఆ మూక వాళ్లను దారుణంగా బయటకు లాగారు. కనీసం అసలు నిజం వినాలనే ఓపికగాని, విచక్షణగాని ఎవ్వరికీ లేదు. ఎందుకిలా చేస్తున్నారో అని ఒక్క మాట కూడా అడగకుండా ఆ దంపతులను చెట్టుకు కట్టి పెట్రోలు పోసి సజీవ దహనం చేసేశారు. అయ్యా, మేమేం తప్పు చేయలేదు అని వాళ్లు ఎంత గుండెలు బాదుకుని వేడుకున్నా ఎవ్వరి హృదయమూ కరగలేదు. ఆధారాల్లేకుండా కేవలం ఆవేశంతో, భయంతో 2 అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నారు. 4వ భాగం. చేదు నిజం తెలిసిన క్షణం. సరే, ఆ దారుణంతో ఊరి సమస్య ముగిసింది అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ సరిగ్గా 1 నెల తర్వాత మళ్లీ అమావాస్యొచ్చింది. ఆ ఊరిలో మరొక మరణం సంభవించింది. ఆ ఒక్క మరణం ఊరివాళ్లందరి భ్రమలను తునాతునకలు చేసింది. అంటే ఆ మరణాలకు, చనిపోయిన ఆ పాపం అమాయక దంపతులకు ఎలాంటి సంబంధం లేదన్న పచ్చి నిజం వాళ్ల గుండెల్లో గుణపంగా దిగింది. అయ్యో, అయితే వాళ్లు నిర్దోషులా అనే భయం ఇప్పుడు దారుణమైన పశ్చాత్తాపంగా మారిపోయింది. అప్పుడే అసలు నిజం బయటపడింది. ఆ దంపతులు చేసిన ఆ పూజ వెనుక ఉన్న కథ తెలిస్తే ఎవరికైనా కన్నీళ్ళు ఆగవు. అసలు విషయమేంటంటే రంగయ్య, రంగమ్మలకు సినిమాలు చూడ్డమంటే పిచ్చి ఇష్టం.
ఏ పాత సినిమా చూసినా అందులోని పాత్రలను ఇంట్లో సరదాగా యాక్ట్ చేస్తూ ఆనందించేవారు. ఆ రాత్రి కూడా వాళ్ళు ఒక సినిమాలో చూసిన చేతబడి సీన్ను కేవలం సరదాగా అనుకరించారు. ఆ ముగ్గు, ఆ బొమ్మ, ఆ నిమ్మకాయలు అవన్నీ కేవలం వాళ్ళు ఆడుకుంటున్న ఒక ఆట మాత్రమే. కాని ఊరి జనాల అజ్ఞానం దాన్ని ఒక ఘోరమైన నేరంగా మార్చేసింది. ఈ నిజం తెలిసాక ఒకరోజు గ్రామపెద్ద అందర్నీ కూడగట్టి ఇలా అన్నాడు. మనమే వాళ్లను చంపలేదు. మనలో ఉన్న భయం, మన మూఢనమ్మకమే వాళ్లను చంపింది. అసలు నిజమేంటో తెలుసుకోకుండా మనమే న్యాయాధిపతులమై తీర్పు చెప్పేశాం. అది మన జీవితంలోనే అతిపెద్ద పాపం. ఆధారాలు లేకుండా తీర్పు చెప్పిన ఆ ఊరి జనం అందరి కళ్లలోనూ కన్నీళ్లు. కాని ఏం లాభం? అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. 5వ భాగం మూగ మనస్తత్వం ఒక విశ్లేషణ. ఈ కథ నుండి మనం కొంచెం సైన్స్ వైపు మళ్ళుద్దాం. అసలు మామూలు మనుషులు కూడా ఒక్కోసారి అంత ప్రమాదకరమైన మూకగా ఎలా మారిపోతారు? ఇక్కడ సైకలాజికల్ ట్రిగర్స్ని విశ్లేషించడం చాలా ముఖ్యం. మొదటిది వివరించలేని భయం, అంటే మరణాల పట్ల వచ్చిన పానిక్. రెండవది ఒక బలిపశువు కావాలి, అందుకే భయం లేకుండా ప్రశాంతంగా ఉన్న ఆ దంపతులను టార్గెట్ చేశారు. మూడవది కన్ఫర్మేషన్ బయాస్, అంటే తమ భయానికి తగ్గట్టుగానే ఆ సినిమా వస్తువులను నిజమైన చేతబడిలాగా గుడ్డిగా నమ్మేశారు. ఇక చివరగా డీఇండివిడ్యుయేషన్, అంటే గుంపులో ఉన్నప్పుడు మనిషి తన స్వంత ఆలోచనను, నైతికతను కోల్పోయి హింసకు పాల్పడటం. 6వ భాగం అసలు వాస్తవాలను నిర్ధారించుకోవటం ఎందుకు ముఖ్యం? వినడానికి ఇది కథలా ఉన్నా ఇలాంటి విషాదాలు, పుకార్ల వల్ల నేటికీ జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఇవి మళ్లీ జరగకూడదంటే మనం ఒక గట్టి పాఠం నేర్చుకోవాలి. పూర్తి సందర్భం తెలియకుండా కంటితో చూసిన సగం నిజాలను ఎప్పుడూ గుడ్డిగా నమ్మకండి. ఏదైనా స్పందించే ముందు ఎల్లప్పుడూ వాస్తవాలను నిర్ధారించుకోండి. కేవలం ఆధారాలు లేని అనుమానం అమాయకుల ప్రాణాలు తీస్తుందని ఎప్పుడూ గుర్తుంచుకోండి. భయాన్ని జయించడానికి గుడ్డి నమ్మకం కాదు, లాజిక్, క్రిటికల్ థింకింగ్ మాత్రమే మనకు సరైన ఆయుధాలు. ఇక ముగించే ముందు మిమ్మల్నొక లోతైన ఆలోచనతో వదిలిపెడతాను. మన సమాజం ఎంత అభివృద్ధి చెందినా, టెక్నాలజీ ఎంత పరుగులు పెడుతున్నా, మనసుల్లో ఇలాంటి మూఢనమ్మకాలు అలాగే ఉంటే మనం ఇంకా చీకట్లోనే బతుకుతున్నట్టే కదా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఇలాంటి ఆధారాల్లేని నమ్మకాలు మన చుట్టూ ఉన్నాయా? భయం కాదు, ఆలోచన మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఎల్లప్పుడూ వాస్తవాలను వెతకండి. నిజం తెలుసుకోకుండా ఎవరికీ శిక్ష వేయకండి. ఈ విశ్లేషణ మన సామూహిక ఆలోచనా విధానాన్ని మారుస్తుందని ఆశిస్తున్నాను. ముగించే ముందు మళ్లీ చెబుతున్నాను, ప్రశ్నించడం నేర్చుకోండి, వాస్తవాలను తెలుసుకోండి.